సాయంత్రం మా వారు ఇంటికొచ్చాక మా వారు మదన్కి ఫోన్ చేశారు. మదన్ చెప్పాడంట, నేను ఇంటర్వ్యూ సరిగ్గా చెయ్యలేదని, కాబట్టి కష్టమని. మా వారు నన్ను బాగా తిట్టి పెద్ద సీన్ చేశారు దాంతో. నేను ఏడుస్తూ పడుకున్నా. మర్నాడు మా వారు ఆఫీస్కి వెళ్ళాక నేను నా స్నేహితురాలు పల్లవికి ఫోన్ చేసి దాన్ని బ్రతిమాలుకున్నా. ఎలాగైనా ఆ ఉద్యోగం నాకు వచ్చేట్టు చెయ్యమని చెప్పవే ప్లీజ్ అంటే, అది మ్యాక్సిమం ప్రయత్నిస్తానే అని హమ్మి ఇచ్చింది. తరువాత ఒక 10 నిమిషాలకి మదన్ ఫోన్ చేసి చెప్పాడు, ఆ మేనేజర్ వెంకటేష్ ఒప్పుకోవటం లేదని ఇంటర్వ్యూ క్లియర్ చేయటానికి. వాడు ఓకే అంటే తరువాత తన దగ్గరికి వస్తుందని, అప్పుడు తను క్లియర్ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తానని, నన్ను ఒకసారి ఆ వెంకటేష్తో మాట్లాడమని వాడి మొబైల్ నంబర్ ఇచ్చాడు. నేను వెంకటేష్కి ఫోన్ చేశా. వాడు నీకు నా నంబర్ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాడు. మదన్ ఇచ్చాడని చెప్పా. వెంకటేష్ చెప్పాడు, నువ్వు ఇంటర్వ్యూ సరిగ్గా చెయ్యలేదు కాబట్టి కష్టం అన్నాడు. నేను కాసేపు బ్రతిమాలాక చెప్పాడు, సరే రేపు మా ఆఫీస్ దగ్గర ఒక కాఫీ డే ఉంది, అక్కడికి రా మాట్లాడదామా అని ఫోన్ పెట్టేశాడు. మర్నాడు నేను ఫోన్ చేసి తనని కాఫీ డేలో కలిసా. అతనన్నాడు, నువ్వు ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యావు కాబట్టి కుదరదు అన్నాడు. నేను కాసేపు బ్రతిమాలితే నాకేంటి లాభం అన్నాడు. నేను చెప్పా తనకి, ప్లీజ్ నాకు ఈ జాబ్ చాలా అవసరమండి, ఏదో ఒకటి చెయ్యండి అంటే, సరే నీకు ఎలాగో మదన్ తెలిసినమాడే కాబట్టి నేను పాసే చేస్తే నీకు జాబ్ గ్యారంటీగా వస్తుంది, దానికోసం నువ్వు నాకేదో ఒకటి ఇవ్వాలి మరి అన్నాడు. నేను చెప్పా, నా మొదటి నెల జీతం మీకిచ్చేస్తానంటే నా దగ్గర డబ్బులు చానా ఉన్నాయి, అవసరం లేదన్నాడు. మరి ఏమి కావాలంటే నీ అందం కావాలి అన్నాడు. నేను షాక్ అయ్యా. తనే చెప్పాడు, ఒకరోజు సమయం తీసుకుని రేపు చెప్పు అని. పదా ఇంక బయల్దేరదామని బెల్లు కట్టేశాడు. ఇంటికొచ్చాక బాగా ఆలోచించి, వెధవ ఉద్యోగం వస్తే ఎంత రాకపోతే ఎంత అనుకుని ఆ డర్టీ వెంకటేష్ గాడికి ఎంత ధైర్యం అనుకుని అది తేలికగా తీసుకుని నా పనిలో నేను పడిపోయా. ఒక సాయంత్రం మా వారు ఇంటికొచ్చి మళ్ళా నస ప్రారంభించారు, ఉద్యోగమో ఉద్యోగమని. నాకు తిక్కలేచి గొడవ పెట్టుకున్నాను తనతో, నేను జాబ్ చెయ్యనని, మగాడిని నువ్వే ఇంటి ఖర్చులు చూసుకోవాలని. ఇంక మా ఇద్దరికి పెద్ద గొడవయింది. నేను ఆ రాత్రంతా ఏడుస్తూ పడుకున్నా. తెల్లారాక మా వారు సారీ చెప్పి నన్ను బ్రతిమాలి చెప్పారు. నేను జాబ్ చేస్తే మా జీవితం ఎంత బావుంటుందో అని ఓపికగా విడమర్చి చెప్పారు. తను అలా నెమ్మదిగా చెప్పేసరికి నేను కొంచెం మెత్తబడి, సరే చేస్తాలే, మ్యాక్సిమం ప్రయత్నిస్తాను అని తనకి ప్రామిస్ చేశా. తను ఆఫీస్కి వెళ్ళాక బాగా ఆలోచించా, మన టాలెంట్ మనకి తెలుసు, ఎంత ప్రయత్నించినా ఎలాగూ జాబ్ రాదు కాబట్టి ఆ డర్టీ ఫెలో వెంకటేష్ గాడి కోరిక తీర్చి జాబ్ పొందడమే కరెక్ట్ అని నిర్ణయం చేసుకున్నా. వెంటనే మదన్కి ఫోన్ చేసి అడిగా, నా ఉద్యోగం ఏమైందని. తను చెప్పాడు, వెంకటేష్ ఇంకా క్లియర్ చెయ్యలేదని, తను వెంకటేష్తో మాట్లాడి ప్రయత్నిస్తానని. నాకు పరిస్థితి అర్థమయ్యి ఇక వెంటనే వెంకటేష్కి ఫోన్ చేశా. వాడి చెప్పాడు, తన కోరిక తీరిస్తేనే ఇంటర్వ్యూ క్లియర్ చేస్తానని. సరేనని లొంగిపోయి ఒప్పుకున్నా వాడి డిమాండ్కి. వాడి గొంతులో ఆనందం పెరిగిపోయింది దాంతో. అడిగాడు, ఎప్పుడు కలవగలవని. నేను చెప్పా తనికి, మా పాప స్కూల్కి వెళ్ళాక ఉదయం 9 తర్వాత నుండి సాయంత్రం 5 వరకు నాకు ఖాళీ అని. సరే అయితే రేపు ఉదయం 9:30కి నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటా, నువ్వక్కడ ఉండు అని ఒక పాయింట్ చెప్పాడు. నేను సరేనని ఫోన్ పెట్టేశాను. ఆ రోజు రాత్రి మా ఆయనకి చెప్పా, పల్లవితో మాట్లాడా, అది వాళ్ళ ఆయనతో ఏదో ఒకటి చేపించి నాకు ఆ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పింది అంటే మా ఆయన చాలా ఆనందపడ్డారు. ఆ రోజు నాకు బాగా గుర్తుండిపోయే రోజు, ఏప్రిల్ 10. అది రోజూ ఉదయాన్నే ఎప్పట్లానే నేను నిద్రలేచి వంట చేసి మా ఆయనకి మా పాపకి బాక్సులు కట్టి మొదట ఆయన్ని ఆఫీస్కి పంపి, నేను స్నానం చేసి నల్ల బ్రా నల్ల ప్యాంటీ వేసుకుని ఆకుపచ్చ రంగు చీర, మ్యాచింగ్ జాకెట్, లంగా కట్టుకుని మా పాపని తీసుకుని తనని డే కేర్లో వదిలి తన టీచర్కి చెప్పా, ఒకవేళ నేను కొంచెం లేటుగా వచ్చినా తనని ఉంచమన్నా. వాళ్ళ టీచర్ చెప్పింది 6 గంటల్లోపు వచ్చేయమంది. మా పాపకి టాటా చెప్పి బరువెక్కిన హృదయంతో బయల్దేరా ఆ రాస్కలాజేని కలవటానికి. ఒక ఆటో తీసుకుని తనకి ఫోన్ చేశా, నేను బయల్దేరానని. వాడి చెప్పాడు, ఇంకో 10 నిమిషాల్లో అక్కడ ఉంటానని. నేను ఆటోలో తను చెప్పిన బస్టాప్ పాయింట్కి వచ్చి నిలబడ్డా. బస్టాప్ అంతా కోలాహలంగా, ఆఫీస్కి పోయేవాళ్లతో కాలేజ్కి వెళ్లేవాళ్లతో సందడి సందడిగా ఉంది.
అక్కడ బస్టాప్లో ఉన్న కొంతమంది నా ఎత్తు పళ్ళాలని కళ్లతోనే కసిగా కొలవటం ప్రారంభించారు. నేను వాళ్ళకి కొంత దూరంగా నిలబడి, ఎందరూ ఇంత ఆనందంగా సంతోషంగా ఉంటే నాకే ఎందుకిలా జరుగుతోంది అని నేను ఆలోచిస్తున్నా. ఇంతలో నా ఆలోచనలు బ్రేక్ చేస్తూ ఒక హుండై సిటీ కారు వచ్చి నా ముందర ఆగింది. లోపలున్న వెంకటేష్గాడు వంగి తలుపు తెరిచి, "గెటిన్ కవిత" అన్నాడు. నేను వెంటనే కారు ఎక్కి కూర్చున్నా. డోర్ క్లోజ్ చేశా. తను కారుని ముందుకు కదిలించాడు. నేను వెంటనే కారు ఎక్కి కూర్చుని డోర్ క్లోజ్ చేశా. తను కారుని ముందుకు కదిలించాడు. నా టెన్షన్లో నేను ఉండి ఏమీ మాట్లాడకుండా కూర్చున్నా. వాడే అన్నాడు, "రితికా, ఏంటి టెన్షన్గా ఉందా? డోంట్ వరీ, నేనంతా చూసుకుంటా, నువ్వు హ్యాపీగా ఉండు" అంటూ ఉత్సాహంగా కారు నడుపుతున్నాడు. ఒక 5 నిమిషాల తరువాత కొంచెం కుదటబడి బయటకు చూసా ఎక్కడికి వెళ్తున్నామని. మా కారు బెంగళూరు ఔట్స్కర్ట్స్ వైపు వెళ్తోంది. తనని అడిగా, "ఎక్కడికి తీసుకువెళ్తున్నారు" అంటే, "ఇప్పుడు మనం ఒక రిసార్ట్కి వెళ్తున్నామని" చెప్పాడు. తనే అడిగాడు, పాపని ఎప్పుడు తీసుకుని రావాలని. 5 గంటలకి అని చెప్పా. "ఓకే, అప్పట్లోపు దింపేస్తాలే" అన్నాడు. "మీ ఆయన ఎక్కడ వర్క్ చేస్తున్నాడో" అడిగాడు. నేను చెప్పా ఎక్కడ చేస్తున్నాడో. అలా మాట్లాడుతూ ఉంటే నేను అజయ్ని ఒకసారి జాగ్రత్తగా చూసా. ఇంతకు ముందర వీడిని పట్టించుకోలేదు కాని కాసేపట్లో వాడి పక్కలో పడుకోవాని కదా అని. అజయ్ ఒక 5.5 ఎత్తుతో, 40 పైన వయసు, నల్లగా, పొట్టతో ఎంత చండాలంగా ఉండాలో అంత దరిద్రంగా ఉన్నాడు. భగవంతుడా, పోయి పోయి వీడితోనా నాకీ శిక్ష అనుకుని బాధపడ్డా మనసులో. అలా ఒక 30 నిమిషాలు ప్రయాణించాక మా కారు ఒక రిసార్ట్లోకి వెళ్ళి ఆగింది. కార్ పార్క్ చేశాక, "రా రితికా" అంటూ నన్ను కొంత దూరం నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళాడు. మేమిద్దరం కలిసి నడుస్తూ ఉంటే తను నాకంటే పొట్టిగా ఉండి నాకు చాలా సిగ్గుగా అనిపించింది, అలాంటి నల్లగా పొట్టిగా ఉన్నవాడి పక్కన నడవాలంటే. కాని ఏం లాభం, నా అందం వీడి క్రింద నలిగిపోతుంది మరి కాసేపట్లో అని నాకు తెలుసు. అలా కొంత దూరం నడిచాక మేమిద్దరం ఒక రూమ్ దగ్గరికి వెళ్ళాం. వీడు ముందే రూమ్ బుక్ చేసినట్టున్నాడో అనుకున్నా. అక్కడికి వెళ్ళి తలుపు నెట్టి, "పదా రితికా, లోపలికి" అంటే నేను లోపలికి వెళ్ళా. తను నా వెనకాలే లోపలికి వచ్చి తలుపు మూసి లాక్ చేశాడు. లోపలికి వచ్చిన నాకు జీవితంలో యూహించని షాక్. లోపల నా స్నేహితురాలు భర్త కోమల్ అక్కడ సోఫాలో కూర్చుని మందు కొడుతున్నాడు. నేను షాక్ అయ్యి ఒక బొమ్మలా నిలబడిపోయా. భయం మరియు సిగ్గుతో వణికిపోతున్నాను.